కాంగ్రెస్ పార్టీకి అంటూ సంచలన కామెంట్ చేస్తూనే మరోవైపు మావోయిస్టులను ఇడిచిపెట్టేది లేదు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్గా మార్చబోతున్నామంటూ నిన్న అమిత్ షా మరొకసారి మావోయిస్టులకి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఓవైపేమో బీజేపీ ఎంపీ బీజేపీ ఎంపీ ఎవరైతే రఘునందన్ రావు ఉన్నారో, సో రఘునందన్ రావుకి ఇప్పటికే 2 సార్లు మావోయిస్టులు బెదిరింపు కాల్ చేస్తున్నారు. ఖచ్చితంగా నిన్ను చంపేస్తామని చెప్పేసి ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంకోవైపు ఏమో కేంద్రం మావోయిస్టులే లేకుండా చేస్తామంటే మావోయిస్టులు ఏమో బీజేపీ నేతలకు ఫోన్లు చేసి మరి బెదిరిస్తూ ఆపరేషన్ కగార్ని ఆపాలంటూ మరి డెడ్ లైన్ పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇలా చాలా అంశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఇక మీడియాపై రోజుకు బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారు. మేము కొన్ని ఛానల్స్ లిస్ట్ తయారు చేసినాం, వాటి మీద కూడా త్వరలోనే దాడి చేస్తాం, ఖచ్చితంగా వాటికి బుద్ధి చెప్తామంటూ ఇక ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్ నేతలు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర నేతలు కూడా బహిరంగంగానే మరి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. రైతు భరోసా కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కానీ, రేషన్ కార్డు కానీ, చాలా అంశాల గురించి డిస్కస్ చేద్దాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ ఎవరైతే నూతన అధ్యక్షుడు వేస్తుంటారో వాళ్ళ నామినేషన్ల స్వీకరణది. సో దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కుదిరితే మా వాళ్ళు ఒక పోల్ కూడా పెడతారు, బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనేటువంటి ఒక పోల్ పెడతారు. మరి అందులో ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుంది బీజేపీ రథసారథి అనేది మీరు మరి ఓట్ చేసే ప్రయత్నం చేయండి. కింద కామెంట్ కూడా పెట్టండి. సో చాలామంది కాంపిటీషన్లో ఉన్నారు, ఈటెల కానీ, రఘునందన్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, సో చాలామంది కాంపిటీషన్లో ఉన్నారు బీజేపీ అధ్యక్షుడికి కావాలని. రైట్గా ఒకసారి మనం హెడ్లైన్ చూస్తే తొలి వెలుగు ఈ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, పూర్ణచందర్ కామాంధుడు, వేరే అమ్మాయిలతోనూ లింకులో నాతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు, కొన్నిసార్లు బ్యాడ్ టచ్ చేసేవాడు, నిత్యం విసిగిస్తూ ఉండేవాడు, స్వేచ్ఛ కుమార్తె సంచలన ఆరోపణలు, వాడికి ఎన్నో అక్రమ సంబంధాలున్నాయి, పూర్ణపై స్వేచ్ఛ తల్లిదండ్రుల ఆగ్రహం, యాంకర్ సూసైడ్కు పూర్ణచందరే కారణం, విచారణలో నిర్ధారించిన పోలీసులు. ఇక పూర్ణపై ఫోక్సో కేసు నమోదు, 14 రోజుల పాటు రిమాండ్ విధించిన న్యాయమూర్తి అంటూ వార్త కనిపిస్తుంది. తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. సో ఆత్మహత్య గల కారణం ఏంటని పోలీసులు వెతికితే మరి పూర్ణచందరే కారణం. పూర్ణచందరు గొడవ పెట్టుకోవడం, పూర్ణచందరు గతంలో మరి స్వేచ్ఛ కూతురుతో అసభ్యంగా ప్రవర్తించినట్టుగా స్వేచ్ఛ కూతురు కూడా మరి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ఫోక్సో చట్టం కింద మరి కేసు నమోదైనట్టు తెలుస్తోంది. సో ఆయన ఒక కామాంధుడు, గతంలో కొంతమంది అమ్మాయిలతోనూ లింకులు ఉన్నాయంటూ మనకి ఇక్కడ వార్తా కథనం కనిపిస్తుంది. రైట్, సినీ తారల ఫ్యామిలీలో కేటీఆర్ చిచ్చు, మహిళల ఫోన్లు ట్యాప్ చేయడం దారుణం, వ్యక్తిగత సంభాషణలు దొంగచాటుగా వినడం ఏంటి, ఇక కేటీఆర్ ప్రమేయం లేకుండా జరగదు, ప్రజాస్వామ్యంలో దాడులను ప్రోత్సహించొద్దు, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలి, ట్యాపింగ్కు పాల్పడ్డ ఎవరిని వదిలేది లేదు, పార్టీలో కష్టపడ్డ వారిని గుర్తిస్తాం, వరంగల్ వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ చర్యలు, ఇక టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు అంటూ మనకు వార్తా కథనం కనిపిస్తుంది. సో ఏమంటున్నారు, సినీ తారల ఫ్యామిలీలో కేటీఆర్ చిచ్చు పెట్టినని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మహాన్యూస్ కావచ్చు, ఇంకో ఛానల్ కావచ్చు, మరి వరుస కథనాల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేసింది తప్పే, మరి తప్పును తప్పని చూపిస్తే దాన్ని జీర్ణించుకోలేక అనేకమైనటువంటి దాడులకు, అనేకమైనటువంటి మరి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏదైనా ఉంటే లీగల్గా తేల్చుకోవాలి తప్ప దాడులు చేయడం సరికాదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇక ట్యాపింగ్ పాల్పడ్డ ఎవరిని వదలమని చెప్పేసి బీఆర్ఎస్ నేతలకైతే మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతల్లో మార్పు వస్తుందా, ఇదే వ్యవహార శైలితో మరి వ్యవహరిస్తారనేది. రైట్, ఇక గోల్కొండలో బోనాల సందనంటూ మరో హెడ్లైన్ కనిపిస్తుంది. కోటకు పోటెత్తిన భక్తులు, అలరించిన పోతురాజు విన్యాసాలు, ఇక వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ, ప్రత్యేక ఏర్పాటు చేసిన ప్రభుత్వం, నెల రోజుల పాటు జరగనున్న జాతర, 13న ఉజ్జయిని మహంకాళి బోనాలు, 14 రంగం కార్యక్రమం నిర్వహణ అంటూ వార్త కనిపిస్తుంది. సో ఆషాఢ మాసం అనగానే హైదరాబాద్లో బోనాల సందడి కనిపిస్తుంది. ఓవైపు పోతురాజుల విన్యాసాలు, మరోవైపు ఇక డప్పు డోలు మోతలు మోగుతూ ఉంటే ఎక్కడికక్కడ ఇక ఆట పాటలతోటి గుళ్ళన్ని ముస్తాపై ఇక దేవతలంతా కూడా పూజలు పురస్కారాలు అందుకుంటూ మరి ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని మరి ఈ ఆషాఢ మాసంలో ప్రధానంగా
బోనం ద్వారా అమ్మవారిని కొలుసుకోవడం జరుగుతుంటుంది. సో ఈ బోనాల పండుగ నెల రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలో మనకు కనిపిస్తుంది. రైట్గా నిన్ను పక్కా చంపేస్తాం, దమ్ముంటే కాపాడుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు, ఆపరేషన్ కగారు ఆపాల్సిందే, ఎంపీ రఘునందన్కు మళ్ళీ బెదిరింపు కాలు, లేపేమని ఏపీ కమిటీ ఆదేశించింది, మావోయిస్టుల పేరుతో ఫోన్ కాల్. ఇక ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఎంపీ అక్కడి నుంచే పోలీసులకు మళ్ళీ ఫిర్యాదు అంటూ వార్త కనిపిస్తుంది. ఈ రెండోసారి రఘునందన్ రావుకు ఇది రెండోసారి బెదిరింపు కాల్స్ రావడం మావోయిస్టుల నుంచి. గతంలో ఒక ప్రైవేట్ స్కూల్ ఫంక్షన్కు పోయినప్పుడు అక్కడ పిఏ ఫోన్ లిఫ్ట్ చేసిండు. ఆ పిఏకు క్లియర్గా మహారాష్ట్ర నుంచి ఆ కాల్ వచ్చినట్టు తెలుస్తుంది. మరి నిన్ను లేపేస్తామని బెదిరింపు కాల్ మావోయిస్ట్ నుంచి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ కాల్ అయినా యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, కాలుకి ఏదో గాయమని చెప్పేసి. సో యశోద హాస్పిటల్లో ఉండగానే మళ్ళీ మావోయిస్టులు ఫోన్ చేసి నిన్ను ఖచ్చితంగా చంపేస్తాం, దమ్ముంటే మరి ప్రాణాలు కాపాడుకో అని చెప్పేసి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట రఘునందన్ రావుకి. సో దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్గా రేవంత్కు తెలంగాణ ఏటీఎం అంటూ మొన్నటిదాకా కేసీఆర్ దోచుకున్నాడు, ఇక బీజేపీ వస్తే అవినీతి పరులను వదలం, మావోయిస్టులు అంతం చేసే తీరుతామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్. ఇక కొండాను గెంటేయనట్టు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కీలక భేటీ, మురళీ లేఖపై భేటీలో సుదీర్ఘ చర్చ, పీసీసీ డిసిప్లిన్ కమిటీకి లేఖ ఇచ్చిన కొండ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ఆల్మోస్ట్ అమిత్ షాకి సంబంధించిన వార్తలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నిన్న అమిత్ షా తెలంగాణకు వచ్చింది కాబట్టి ఇక మావోయిస్టుల అడ్డగా రాష్ట్రాన్ని మార్చొద్దు, రేవంత్ను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్య, కొందరు కాంగ్రెస్ వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారంటూ వార్తా కథనం కనిపిస్తుంది. మావోయిస్టుల చేతిలో ప్రాణాలు వదిలిన ఆదివాసీ కుటుంబాలకు ఏం చెబుతారు, 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని తుదిముట్టిస్తాం, ఇక భారా సాయంలో భారీ అవినీతి అయిన కేసులేవి, నిజామాబాద్లో కేంద్ర హోంమంత్రి జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అంటూ వార్త కనిపిస్తుంది. ఇక 4న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ, గ్రామస్థాయి పార్టీ అధ్యక్షులు ఇక సమ్మేళనానికి రానున్న ఖర్గేనట, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి అట మనకు వార్త కనిపిస్తుంది. అంటే ఖర్గే రాబోతున్న 4వ తారీఖున దానికి సంబంధించినటువంటి వార్త. రైట్గా రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేదెప్పుడో, ఏజెంట్ల చేతికి ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు, షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రకటనలకే పరిమితం అంటూ వార్త కనిపిస్తుంది. సో ఏజెంట్ల చేతిలోకి ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు పోయేసరికల్లా ఇక వాళ్ళు విచ్చలవిడిగా కమిషన్లు, విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్గా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అర్హులైన రైతుల ఖాతాలో తగ్గిపోయిన విస్తీర్ణంలో ఇక రికార్డులో అక్రమ పట్టాలు, రెవెన్యూ సదస్సులో 1.70 లక్షల దరఖాస్తులు అంటూ మరి ఇక భూభారత్కి సంబంధించినటువంటి ఒక వార్తా కథనం హైలైట్ కనిపిస్తుంది. ఇక జనగణకు ప్రత్యేక యాప్, వ్యక్తిగతంగా వివరాలు ఆన్లైన్లో నమోదుకు అవకాశం, కులగణకు జాతీయ స్థాయిలో ఓకే విధానం, ఇక 2 దశల్లో లెక్కింపు, 3-4 తేదీలో అన్ని రాష్ట్రాల అధికారులకు శిక్షణ అంటూ మనకు వార్త కూడా హైలైట్ కనిపిస్తే. రైట్గా డిసెంబర్ 31లోగా సరిహద్దుల నిర్ణయ ప్రక్రియ, 31 డిసెంబర్లోగా సరిహద్దుల నిర్ణయ ప్రక్రియ అంటూ వార్త కనిపిస్తుంది. జనాభా లెక్కల కోసం సిద్ధం చేయండి రాష్ట్రాలకు సెన్సస్ కమిషనర్ లేఖ, ఇక జనగణను 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తామంటూ వెల్లడి. రైట్, ఆంధ్రజ్యోతిలో చూస్తే జగన్నాథ రథయాత్రలో విషాదం, ఇక గుడించ ఆలయం వద్ద తొక్కిసలాట, 3 మృతి, 50 మందికి గాయాలు, 6 పరిస్థితి విషయం అంటూ కలెక్టర్, భక్తులకు క్షమాపణలు చెప్పిన ఒడిశా సీఎం, మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఆర్థిక సాయం అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, మరోవైపు కాంతిని గడ్డ కట్టించారు, ఘన పదార్థాలు కనబడుతూనే ద్రవ లక్షణాలుండే సూపర్ సాలిడ్లా మార్చిన ఇటలీ శాస్త్రజ్ఞులు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక మరోవైపు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి నడిచొచ్చింది, అమెరికాలో ఫ్యాక్టరీ నుంచి నేరుగా యజమాని ఇంటికి సెల్ఫ్ డ్రైవింగ్తో వెళ్ళిన టెస్లా కార్ అంటూ వార్త కనిపిస్తుంది. సో డ్రైవర్లెస్ కార్లు మరి ఈ మధ్యకాలంలో చాలా కనబడుతున్నాయి. సో అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆన్లైన్లో మరి ఆయన ఆర్డర్ ఇచ్చినట్టు ఆన్లైన్లో కార్ బుక్ చేసుకుంటే అసలు డ్రైవరే లేకుండా, డెలివరీ బాయ్ లేకుండా ఇంటికి ఆ కార్ నడిచొచ్చిందంట. సో ఇదే టెస్లా కార్ నడిచొచ్చిందని ఆ వార్త మనకు హైలైట్గా కనిపిస్తుంది. రస్ట్గా ఇక్కడ ఇంకో వార్త కనిపిస్తుంది, బీఆర్ఎస్ పోయినా అవినీతి పోలేదంటూ ఇక కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది, తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్న ఢిల్లీ కాంగ్రెస్ అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తేనే అవినీతి అంతం, ప్రధాని మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, ఇక పసుపు బోర్డును నిజామాబాద్లోనే ఏర్పాటు చేశారు, భవిష్యత్తులో ప్రపంచమంతా పసుపు ఎగుమతి, నక్సలైట్ల ఆయుధాలు వీడేదాకా చర్చలు ఉండవంటూ పోలీసులు చెప్పినప్పుడు ఎవరు మాట్లాడలేదు, తెలంగాణ
నక్సలైట్లకు అడ్డగా మార్చొద్దంటూ అమిత్ షా. ఇక నిజామాబాద్లో పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం అంటూ మనకు ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇక గురుకులాల గోడు, జనవరి నుంచి నిలిచిపోయిన బిల్లులు, పలు చోట్ల గుడ్లు, చికెను, అరటిపండ్లు సరఫరా బంద్. ఇక రేపటి నుంచి పూర్తిగా ఆపేస్తామంటూ కాంట్రాక్టర్ల హెచ్చరిక. పలు చోట్ల 2-3 ఏళ్లుగా విద్యార్థులకు అందని టైలు, ఇక బూట్లు, బెల్టులు, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు అంటూ మనకు గురుకుల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్లకు సంబంధించి వార్తా కథనం కనిపిస్తుంది. రైట్గా కమలం కొత్త సారథి రామచంద్రరావు, సంఘ్తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు, దాదాపు ఖరారైన పేరు, రేపు ప్రకటన. ఇక అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ, ఏకగ్రీవం కావాలనుకుంటున్నా అంటూ కిషన్ రెడ్డి. ఇక 10 రాష్ట్రాల్లో కొత్త చీఫ్ల కోసం కసరత్తు, వారంలో పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ, ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అంటూ వార్త కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ కమల సారథిగా మరి రామచంద్రరావు కన్ఫామ్ అనేటువంటి ఒక వార్తా కథనం అయితే మనకు ఇక్కడ వస్తూ ఉంది. మరి ఏదైతే కమలనాథు అంటే కమలం పార్టీకి సంబంధించి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీలో సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి రామచంద్రరావు ఆల్మోస్ట్ కన్ఫామ్ అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో డిస్కస్ చేద్దాం, మరి నిజంగానే రామచంద్రరావు అధ్యక్షుడు కాబోతున్నాడా, ఇంకెవరికైనా ఛాన్స్ ఉందనేది. రైట్గా పూర్ణచంద్రని తరలిస్తున్న పోలీసులు, నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, నన్నేమీ చేయలేవు, స్వేచ్ఛకు పూర్ణచంద్ర బెదిరింపులంట. వారం క్రితమే ఇద్దరు కలిసి అరుణాచలానికి ప్రయాణం, స్వేచ్ఛ పెళ్లి ప్రస్తావన తైగా కుదరదన్న పూర్ణచందర్, ఇద్దరి మధ్య వాగ్వాదం, మనస్తాపంతో ఆమె ఆత్మహత్య. స్వేచ్ఛతో నా రిలేషన్ జోగినపల్లి సంతోష్కు తెలుసు, ప్రస్తుతం నేను ఆయన వద్దే పనిచేస్తున్నాను. పోలీసులకు పూర్ణచందర్ వాగ్మూలం, అనంతరం కోర్టుకు తరలింపు, 14 రోజుల రిమాండ్గా స్వేచ్ఛ కూతురికి వేధింపులు, ఫోక్సో కేసు నమోదంటూ మనకి ఇక్కడ వార్తా కథనం కనిపిస్తుంది. రైట్, మరొక 2-3 మీడియా సంస్థల పని పడతాం, మేము దాడులు చేస్తే వేరేలా ఉంటుంది, మా చేతిలోనూ ఆయుధాలున్నాయి, ఏ పోలీసులు మమ్మల్ని ఆపలేరు, మీడియా ముసుగులో ఇక స్లాటర్లు హౌజులు నడుపుతున్నారు, మీరు ఎక్కడ బతుకుతున్నారో, ఎవరు తిండి తింటున్నారో గుర్తుంచుకోండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేయాలన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కార్యకర్త గిరి, ఇక రాళ్ళు పంపిస్తానని ఎక్స్లో పోస్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. అంటే సో ఇట్లా ఎవరికి వాళ్ళు మీడియా మీద దాడులు చేసుకుంటూ పోతే రేపు ప్రజాస్వామ్యం అనేది బ్రతుకుండదు. ఈ ప్రజాస్వామ్యం అనేది బతుకున్నది. ఇక ఎవరికి వాళ్ళు ఇట్లా మీడియా మీద దాడి చేసుకుంటూ పోతాం, ఆ ఛానల్ మీద దాడి చేస్తాం, ఈ ఛానల్ మీద దాడి చేస్తాం, వాని ఉరికిస్తాం, వీని కొడతాం, వాని కొడతాం అంటే ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోతుంది. ఇప్పటికే ప్రజాస్వామ్యం కూనే అవుతున్నది. కొంతమంది మరి ప్రజాస్వామ్యాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాప్రతినిధులుగా చెప్పుకొని కొంతమంది ప్రజల్ని వేధిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రజాస్వామ్యం కూనే అవుతున్నది. మరి ఇక మీడియా స్వేచ్ఛను కనుక మీరు అడ్డుకుంటే తర్వాతి పరిణామాలు ఇక చాలా దారుణంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా. ఇక వెలుగు పేపర్లు చూస్తే గిగ్ వర్కర్లకు సర్కార్ అన్నట్టు ఒక వార్త కనిపిస్తుంది. వాళ్ళ సంక్షేమానికి త్వరలో ప్రత్యేక చట్టం, కనీస వేతనం, ఆరోగ్య ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు, ఇక పీఎఫ్, పెన్షన్, ఇతర ప్రయోజనాలపైన దృష్టి, ముసాయిదా బిల్లు సిద్ధం, వచ్చే అసెంబ్లీ సెషన్లో ఆమోదం, 5 లక్షల కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో గిగ్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండేందుకు ఆలోచన చేస్తుందంట. జొమాటో కానీ స్విగ్గీ కానీ దీనికి సంబంధించినటువంటి వార్తా కథనము. రైట్గా నక్సలైట్లు సరెండర్ కావాలంటూ మరొక వార్త కనిపిస్తుంది. ఆయుధాలు పట్టుకున్నలతో చర్చలు లేవంటూ 2026 మార్చ్ 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ అమిత్ షా కామెంట్స్ మనకు హైలైట్గా ప్రధానంగా కనిపిస్తున్నాయి. రైట్, మరోవైపు ఇక భద్రాద్రి మహిళలే బేష్ అంటూ లండన్కు మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు తయారు చేస్తున్న ఆదివాసీ మహిళలు. ఇక మన్ కీ బాత్లో ప్రశంసించిన మోదీ, గిరి శానిటరీ ప్యాడ్స్ పేరుతో నాప్కిన్ల తయారీ మహిళా సాధికారతకు నిదర్శనమని ప్రధాని ప్రశంసలు. రైట్గా నాట్లు డైరెక్ట్ సీడింగ్ వైపే వరి రైతులట, నాట్లు వేసే బదులు నేరుగా వరి సాగు, ఇక వెదజల్లే పద్ధతిలో 15% పైగా సాగు అవుతుందని అంచనా, తగ్గనున్న పెట్టుబడి ఖర్చు, నీటి ఎద్దటిని తట్టుకొనున్న పైరు, ఇక చీడపీడలు తగ్గుతాయంటున్న సైంటిస్టులు. సో డైరెక్ట్గా మరి చాలామంది ఏం చేస్తారంటే మొదటగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆ ఒడ్లు కొనుక్కొచ్చి వాటిని నానబెట్టి ఆ మొలకెత్తిన ఏదైతే ఒడ్లు ఉంటాయో దాన్ని మరి ఒక నారుమడిగా దాన్ని మార్చుకొని అక్కడ ఒక నెల రోజుల పాటు ఆ ఒడ్లను జల్లిన తర్వాత నెల రోజుల పాటు వచ్చిన నారుని తీసి మరి అక్కడక్కడ ఏదైతే ఆ వరి నాట్లలో వరి నాటుతూ ఉంటారు. బట్ ఆ పద్ధతి అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది. డైరెక్ట్గా వడ్లని మరి ఆ వరి మళ్ళలో
చల్లితే వెదజల్లితే డైరెక్ట్గా వస్తుంది. దానివల్ల ఖర్చు తగ్గుతుంది, చీడపీడ పురుగుల నుంచి కూడా తప్పించుకోవచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త కొంత హైలైట్గా అనిపిస్తుంది. ఇది రైతన్నులకు ఉపయోగపడే వార్త. రైట్గా మెడికోలకు స్టైఫండ్ 15% పెంపు ఈ ఏడాది జనవరి నుంచే వర్తింపట్టుకు వార్త హైలైట్గా కనిపిస్తే, ఇక టూరిజం హబ్బులుగా జలాశయాలు సోమశిల అమరద్వీపం అభివృద్ధికి 68 కోట్ల కేటాయింపు. సాగర్ బుద్ధవనంలో 16 కోట్లు, నిజాం సాగర్ వద్ద 10 కోట్లతో అభివృద్ధి పనులు. ఇక ధ్యాన యోగ కేంద్రాలు, వెల్నెస్ రిట్రీట్ కాటేజీలు, స్పా సెంటర్ల ఏర్పాటు దేశ విదేశీ పర్యాటకులకు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళిక అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇక పూరిలో తొక్కిసలాట, 3 మృతి, 50 మందికి గాయాలు, 6 పరిస్థితి విషమం హైలైట్గా కనిపిస్తే, ఇంకా రైట్ ఒకసారి దిశలో హెడ్లైన్స్ కనుక చూస్తే, దిశలో ఉన్నటువంటి సొంత వాళ్ళనే ఓర్చుకోము పైకి ప్రేమ లోపల అసూయ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్గా 4న ఎల్బీ స్టేడియంలో ఖర్గే సభ, ప్రతి గ్రామం నుంచి ముఖ్య నాయకులకు ఆహ్వానం, 15,000 మంది వరకు హాజరయ్యే ఛాన్సు కనబడుతుంది. రైట్గా కమల దళపతిపై నేడు స్పష్టత, రాజకీయ వర్గాల బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ, ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన అధిష్టానం. నేడు రాష్ట్రానికి ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కీలక నేతలతో సమావేశం, స్టేట్ చీఫ్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. ఈ రోజునే నామినేషను ప్లస్ ఉపసంహరణ, జాతీయ కౌన్సిల్కు నామినేషన్లు అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్కు తెలంగాణ ఏటీఎం అంటూ అమిత్ షా కామెంట్స్ హైలైట్ కనిపిస్తే, ఇంకా పూర్ణచంద్రపై ఫోక్సో కేసు హైలైట్ కనిపిస్తుంది. రైట్గా మావోయిస్టులతో మాటలు ఉండవంటూ అమిత్ షా హాట్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు సెక్రటరీలో సెటిల్మెంట్లు అంటూ మరొక వార్త, పంచాయతీరాజ్లో ఓ అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ దందానంట, ప్రమోషన్ల కోసం భారీగా డబ్బులు డిమాండు, ఫైలు ముందుకు కదలాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే, సాయంత్రం 5 తర్వాత సచివాలయంలోనే వ్యవహారాలట. మంచి పని చేస్తుండే ఆయన. పొద్దుస్థానం ఇదే పని చేయరు, ఇక సెటిల్మెంట్ చేసుకుంటే కూర్చొని. అమ్మను తోసి చంపింది నానే, ఆసుపత్రిలో మృత్యురాలు పెద్ద కూతురు వాగ్మూలం, మెదక్ కోర్టు భవనంపై నుంచి ఫ్యామిలీ దూకిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకంట. రైట్గా నాటి మౌనం నేడు శాపమంట, గత ప్రభుత్వ హయాంలో ప్రమోషన్లు, హోదా కోసం కొందరి అత్యుత్సాహం, ఇక అనధికారిక నిర్ణయాలకు ఉన్నతాధికారుల సమర్థన, ప్రజాప్రతినిధుల మెప్పు కోసం నాడు సైలెంటు, ఇప్పుడు తమకు సంబంధం లేదని చేతులెత్తేసిన గత పాలకులు, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్లో ఇప్పటికే పలువురు ఆఫీసర్లపై కేసులు, సిట్ ఏజీపీ కమిషన్ ఎదుట విచారణకు హాజరంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్ స్వేచ్ఛలో హైలైట్గా బోనాల సందడి హైలైట్గా కనిపిస్తుంది. రథయాత్రలో అపశుద్ధి కనిపిస్తుంది. ఇక అనర్హులకు పెన్షన్ జాబితాలో చిత్ర విచిత్రాలు పార్ట్ 2 అంటూ పర్యవేక్షణ లోపం, ఇష్టారీతిన పథకం, నిబంధనలు గాలికి, ఇక ఇష్టారాజ్యంగా పంపిణీ. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా గ్రామం పేరు మీద పెన్షన్ అంట. సో మహబూబాబాద్ జిల్లా ఏకంగా గ్రామం పేరు మీదనే పెన్షన్ ఇచ్చినట్ట. జంట అయిన ఒంటరి మహిళకు అందుతున్న నగదు, ఇక ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు జమ, దళారుల సృష్టితో నకిలీ దివ్యాంగులకు లబ్ధి, ఇక అర్హత ఉన్న అందుకోలేక కొందరి దుస్థితి. ఇక రాష్ట్రంలో పెన్షన్ అవకతవకలపై స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ స్టోరీ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక మావోయిస్టుకు సంబంధించి అమిత్ షాకు సంబంధించి 2026 నాటికి నక్సలిజం అంతమంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇక శాండ్ అక్రమాలకు అభిగో సాక్ష్యాలంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తే, ఇక కాంగ్రెస్ బీజేపీ డిఎస్ అంటూ వార్త కనిపిస్తుంది. సో ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ డిఎస్ అంటూ డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణపై వార్, బీజేపీ అగ్రనేతతో లాంచింగ్పై ఆగ్రహం, తప్పుపట్టిన పీసీసీ చీఫ్ మంత్రి పొన్నం, 2 పార్టీల నేత మధ్య విమర్శల పర్వం, హాట్ టాపిక్గా మారిన విగ్రహ ఇష్యూ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్గా మరోవైపు హెల్త్కు హై ప్రయారిటీ, సమస్యల పరిష్కారంపై సర్కార్ ఫోకస్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక గులాబీ సభ్యత్వం పైన సస్పెన్షన్ ప్రారంభిస్తామని చెప్పి నెల దాటింది, ఇంకా రాని స్పష్టత, కమిటీలపైన సాగదీత, జూలైలోనైనా ప్రారంభిస్తారా లేదా అని చర్చ, సభ్యత్వాలు చేసి 4 ఏళ్లు దాటింది, పార్టీకి పూర్తి స్థాయిలో లేని కమిటీలు, ముందుకు సాగని కార్యక్రమాలు. ఇక జాగృతి అధ్యక్షుల నియామకం, 14 దేశాలకు ప్రెసిడెంట్లు నియమించిన కవిత, మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా శ్రీనివాస్ సుల్గే, ఇక యుఏ అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు, న్యూజిలాండ్ అధ్యక్షురాలిగా అరుణ జ్యోతి, తెలంగాణ సంక్షేమానికి కృషి చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత. సో ఏం జరుగుతుందో ఏందో చూడాలి. కల్వకుట్ల కవిత మొత్తం అధ్యక్షులను పెడుతున్నది. రైట్గా నమస్తే తెలంగాణ చూస్తే, అక్షరాల లక్షల కోట్ల పంట,
లక్షల కోట్ల పంట అంటూ ఇక కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో సాగు బంగారం అంటూ వార్త హైలైట్ కల్పిస్తే ఇక రప్ప రిజిస్ట్రేషన్లు అక్రమ లేఅవుట్కు అధికారిక ముద్ర బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో నిబంధనలకు తూట్లు ఇక 200 ఎకరాల హస్తగతానికి భారీ స్కెచ్చు రాజకీయ నేతలు అధికారులకు కుమ్మక్కు వివాదం కోర్టులో ఉన్న 10 ఎకరాలకు నాలా మార్పిడి ఇక డిఏజీపీఏ రద్దయిన రిజిస్ట్రేషన్ శాఖ తప్పుడు ఎంట్రీ అంటూ మరి వార్తా కథనం కనిపిస్తుంది ఇక్కడ ఇక ఢిల్లీకి ఏటీఎంలా తెలంగాణ అంటూ మరొక వార్త ఏటీఎం సర్కార్పై విచారణేది ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ రాష్ట్రంలో రేవంత్తో దోస్తీ అంటూ అందుకే విచారణపై బీజేపీ ప్రభుత్వం వెనకడుగు తెలంగాణ అడుగడుగున కేంద్రం అన్యాయం ఇక పసుపు బోర్డుపై పైసా ఇవ్వకుండా రిబ్బన్ కటింగ్గా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్న ఇక మరోవైపు పెండింగ్ డిఏలు మళ్ళీ 5 అంట ఇచ్చింది 2 డిఏలే జూలై 1తో మరొకటి బాకీ అంతులేని కథలు కరువు భత్యం చెల్లింపులు హామీల అమల్లో హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ అంటూ డిఏల వార్త ఒకటి మరొక వైపు దుష్ప్రచారం సహించం బురద జల్లితే చూస్తూ ఊరుకోమంటూ బీఆర్ఎస్ అసత్య ప్రచారాలకు కేసీఆర్ అభిమానులు తగిన జవాబిస్తారు బీఆర్ఎస్పై విషం చిమ్మేవారు ఎవరైనా వదిలిపెట్టమంటూ వార్నింగ్లు ఇస్తున్నారు రైట్గా సింధూర్పై ఆంక్షలతో నష్టం అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది సో ఇవి ఇప్పటివరకు మనకు హైలైట్గా కనిపించినటువంటి అంశాలు బాగా హైలైట్ కనిపిస్తున్నటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయంటే కేవలం మావోయిస్టులకు సంబంధించినటువంటి వార్తా కథనమే మనకు హైలైట్గా కనిపిస్తుంది సో మావోయిస్టులని ఖచ్చితంగా అంతం చేస్తామని అమిత్ షా క్లియర్గా చెప్తున్నాడు ఏమంటున్నాడు మావోయిస్టులని మేము అంతం చేస్తామని చెప్పేసి అమిత్ షా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనకి ఇక్కడ హైలైట్గా కనిపిస్తున్నాయి రైట్ ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం అండ్ ఒకసారి పోల్ పెట్టి మా వాళ్ళు పోల్ చూద్దాం బీజేపీ కొత్త బాస్ ఎవరు బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎవరి నియామకం కాబోతున్నారు తెలంగాణ ప్రజలు మధ్యలో మరి బీజేపీ కార్యకర్తల్లో ఎవరు అనుకుంటున్నారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే మనం పెట్టినటువంటి పోలు ఒక 10 minutes బ్యాక్ పోల్ పెట్టినాం 344 మంది మనకు ఏం చేసిరా ఓట్ చేశారు రైట్ 344 మంది ఓట్లు వేస్తే మనం పెట్టిన పోల్లో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిరు మా వాళ్ళు మరి ఆ క్వశ్చన్ మార్క్కి ఎవరు అని చెప్పేసి ఆప్షన్లు ఇచ్చిన 1 ఈచెల 2 బండి సంజయ్ 3 ధర్మపురి అరవింద్ 4 రఘునందన్ రావు అని పెట్టేసి మా వాళ్ళు పెట్టిరు ఇక 5వ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు మనం ఇప్పుడు రామచంద్రరావు పేరు కూడా బాగా తెర మీదకి వచ్చింది రామచంద్రరావుకు మరి పగ్గాలు అప్పచెప్పేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది సో మరి రామచంద్రరావు వస్తారా రాడనేది పక్కన పెడితే ఒక 5 ఆప్షన్లు ఇచ్చుకున్నాం మనం ఇక్కడ మరి మొదట అయితే 67% తోటి ఈటెల పేరు చెప్తారు 67% ఈటెల రాజేందర్కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఇక 14% బండి సంజయ్ 9% ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు 10% 10%. సో మరి చూడాలి ఎవరు ఊహించని రీతిలో ఇక్కడ మీరు ఆడియన్స్ ఊహించని రీతిలో కూడా ఎవరైతే తొలి వెలుగు సబ్స్క్రైబర్స్ తొలి వెలుగు ప్రేక్షకులు ఊహించని రీతిలో కూడా మరి ఎవరు కమల్నాథుడు రాబోతున్నారు కొత్తగా మరి కమలానికి బాస్ కాబోతున్నారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరైతే ఆల్మోస్ట్ ఈటెల అయ్యే అవకాశం ఉందని 67% ఆల్మోస్ట్ అంటే 100కు 70% మంది ఈటెల రాజేందరే మరి బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుడిగా కాబోతున్నారని ఇక్కడ మీరు ఓట్ చేసిరు బట్ చూడాలి ఇక్కడ మాత్రం రామచంద్రరావు పేరు ప్రధానంగా వినిపిస్తున్నది కొన్ని కథనాలు చూస్తూ ఉంటాయి కాబట్టి సో మరి ఈటెలకు వస్తుందా రామచంద్రరావుకి వస్తుందా చూద్దాం ఎవరికి వస్తుందా అనేది మనం లాస్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం కామెంట్లు కూడా చేసే ప్రయత్నం చేయండి కామెంట్లు కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రైట్ ఒక్కసారి